అసలైన టైం రానే వచ్చింది. అంటే నలుగులో నా టైం వచ్చింది. ఇంకా నా తడాక చూపిస్తా. మొత్తానికి మీ బ్లెస్సెస్ తో 4 వరకు అయితే వచ్చేసాను. కాసేపట్లో నా 4 స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే నలుగు చెర్రీకి పెడుతున్నారు. ఎంత ఆనందం కనపడుతుందో ఫేస్ లో. సో చెర్రీకి ఫస్ట్ అయితే మా అత్తగారు పెడుతున్నారు. ఆ తర్వాత మా అమ్మగారు పెడుతున్నారు. చూసారా చెర్రీ మా అత్త అంటున్నాడు కామెడీగా. అలా వచ్చిన ముత్తైదువులందరూ ఒకరి తర్వాత ఒకరు నలుగు పెట్టారు చెర్రీకి. ఈమెను మీరు చూసుంటారు. కోడలు దిద్దిన కాపురంలో చెర్రీకి అమ్మ క్యారెక్టర్. ఎవరో కాదు, ఈమె శబరీష్ అన్న వాళ్ళ మమ్మీ. అసలైన టైం రానే వచ్చింది. అంటే నలుగులో నా టైం వచ్చింది. ఇంకా నా తడాక చూపిస్తా. ఉన్న సున్నిపిండి మొత్తం చెర్రీ ఫేస్ కి బాడీకి అంతా పూసేశాను. నెక్స్ట్ నీకు కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. బాబాయ్ కాంతరకాంత ఎందుకు నువ్వా? దొరికింది కదా ఛాన్స్ అని గ్యాప్ దొరకకుండా పూసేశాను. వెయిట్ మహి పేసింగ్ వచ్చి మహి సేమ్ మహి ఇలాగలాగే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేస్తూ ఉంటే. ఎంజాయ్ చేస్తూ మొత్తం పూసేసి అలా పోజ్ ఇస్తున్నాను. ఇంకా చెర్రీకి స్నానం చేయించడానికి తీసుకెళ్లిపోయారు. శబరన్న చెర్రీ ఏవేవో అంతర్జాతీయ రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. చల్ల చల్లని కూల్ కూల్ అన్నట్లుంది చెర్రీకి ఇప్పుడు. సో నేనైతే కింద అందరూ అవన్నీ రెడీ చేసేస్తున్నారు. నలుగుకి కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసేసి మంచిగా డెకరేట్ చేసేస్తున్నారు. నేనైతే ఇప్పుడు వెళ్ళి నలుగుకి కూర్చునేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం హుషారు కూడా వచ్చింది. మీ బ్లెస్సింగ్స్ తో నాకు కొంచెం హెల్త్ కూడా బాగైనట్లు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే మాకు బ్లెస్సింగ్స్ అందించారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే నేను నలుగుకి కూర్చోవాలి కాబట్టి ఆయిల్ అంతా పడుతుంది. సో నేను మైక్ తీసేస్తున్నాను, వెళ్ళి నలుగుకి కూర్చునేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా నాకు నలుగు పెట్టడానికి చెర్రీ వస్తున్నాడంట. అంతా మొత్తం అప్లై చేస్తే నాకు కాంతారా మూవీ గుర్తొచ్చేసింది.
ఏదో యుద్ధం చేయడానికి వస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ వస్తున్నాడు. కానీ బిల్డప్ కంటే నా మీద ప్రేమ ఎక్కువ కదా. దగ్గరికి రాగానే నాకు దిష్టి తీశాడు. ఇది వెరైటీ కోసమో తెలీదు, నా మీద ప్రేమో తెలీదు, కానీ నాకు మాత్రం చెర్రీ చాలా లైట్ గా పెట్టాడు నలుగు. ఎంతైనా భార్య భర్త ఆశీర్వాదాలు తీసుకోవడంలో ఉన్న మజానే వేరు. అది నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ మీకు అర్థమైపోతుంది బుజ్జికి నేనంటే ఎంత ఇష్టమో. ఇంకా అందరూ కలిసి దిష్టి తీసేశారు. నాకు హారతి పడుతూ వీళ్ళు పాట పాడుతూ ఉన్నారనమాట. ఒకరు ఈస్ట్ పాడుతున్నారు, ఇంకొకళ్ళు వెస్ట్ పాడుతూ ఉన్నారు, ఇంకొకళ్ళు నార్త్ పాడుతున్నారు, ఇంకొకళ్ళు సౌత్ పాడుతున్నారు. అన్నీ మిక్స్ అయిపోయి ఒక డీజే మ్యూజిక్ వస్తుంది. మొత్తానికి నా మీదున్న ప్రేమతో పాట రాకపోయినా పాడుతున్నారు. ఇప్పుడు నాకు సినిమా కనపడుతుంది. ఉన్న జలుబుకి అంతంత కోల్డ్ వాటర్ పోసేసరికి దేవుడు కనిపించాడు. నాకు ఈ జలుబుకి ఊపిరి ఆడట్లేదు. పాపం చెర్రీ అది చూసి తట్టుకోలేక ట్రైనింగ్ ఇస్తున్నాడు ఎలా బ్యాలెన్స్ చేయాలి అని. ఫైనల్ టచ్ మా బావ వాళ్ళు 2 గిన్నెలతో ఇచ్చారు నాకు. ఇప్పుడు ఇంకా గంధం నలుగు స్టార్ట్ అవుతుంది. చెర్రీ అసలే ఒట్టి మనిషి కాదు అన్నట్లుగా మా అన్నయ్య వాళ్ళు అలా తీసుకెళ్తున్నారు చెర్రీని. ఇంత అందంగా ఉంటే చెర్రీకి నా దిష్టే తగిలేలా ఉంది. ఈ షర్టు పంచ కాంబినేషన్ లో చాలా అందంగా ఉన్నాడు. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా యాలీ సందడి మాత్రం మామూలుగా ఉండదు. ఇంకా నా టర్న్ వచ్చేటప్పటికి 2 పెద్ద మనుషులు నన్ను పట్టుకొని తీసుకెళ్తున్నారు. పైకి ఇలా ప్లెయిన్ గా కనపడుతూ ఉన్న లోపల మాత్రం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే చెర్రీతో నాకు పెళ్ళైపోతుందా.
పాపం శబరన్న పొట్ట దాచుకుందాం అనుకుంటున్నాడు. ఎంత దాచినా దాగేది కాదు అనే విషయం తెలీదేమో. ఫైనల్ గా మా నలుగు ఇలా జరిగింది. మేము ఇంత హ్యాపీగా జరుపుకున్నాం. అయిపోయింది కదా అని ఫోటోకి పోజెస్ ఇచ్చుకుంటూ ఉన్నాం. చెర్రీకి నేను ఇంత దగ్గరగా ఉండడం నాకు చాలా చాలా నచ్చింది. మా 14 ఏళ్ల కల నెరవేరబోతోంది. ఫైనల్ గా అయితే మా నలుగు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. కేవలం మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనే ఇది మాకు సాధ్యమైంది. మీ బ్లెస్సింగ్స్ ని కంటిన్యూగా ఇలానే మా మీద ఉంచండి. ఎటువంటి ఆటంకం లేకుండా పెళ్లి కూడా అయిపోతుంది.